మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, చాలా వరకు కూడా నేను ఒక ఆర్టికల్లో చదివాను, మనము ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకాన్ని నెగ్లెక్ట్ చేశాము అని అంటే అది కొలాన్ క్యాన్సర్గా కూడా దారితీసే విధంగా ఉంటుందని. సో అసలు మనం తిన్న ఆహారము జీర్ణమై ఆనస్ నుంచి బయటికి ఏ విధంగా వస్తుంది, అసలు ఈ మలబద్ధక సమస్య ఎందుకు వస్తుంది, కొలాన్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, వీటిపైన ఒక అవగాహన కల్పిద్దాం సార్. సో బేసిక్గా మనం తిన్న ఫుడ్ వితిన్ 2 to 3 minutesలో ఫుడ్ పైప్ నుంచి ఈసోఫాగస్ అంటాం. ఫుడ్ పైప్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లో యూజువల్గా 2.5 hours ఆర్ మ్యాక్సిమం 3 to 4 hours సాలిడ్ ఫుడ్ ఏది తీసుకున్నా, లిక్విడ్ ఫుడ్ అయితే 1/2 hour 1 hourలో వెళ్ళిపోతుంది చిన్న పేగులోకి. సాలిడ్ ఫుడ్ ఏది తీసుకున్నా 2.5 hours 3 to maximum 4 hoursలో చిన్న పేగులోకి వెళ్ళిపోతుంది. చిన్న పేగులో అరౌండ్ 3 to 4 hours ఉన్నాక సో అది పెద్ద పేగు అంటాం, కోలాన్ అంటాం. కోలాన్లోకి వెళ్ళిపోతుంది. సో కోలాన్లో అరౌండ్ 8 to 12 hours ఆర్ 10 to 14 hours డిపెండింగ్ ఆన్ ద మెయిల్స్ ఫీమేల్స్ ఎథనిక్ డిస్ట్రిబ్యూషన్ బట్టి. సో కొలన్లో ట్రావెల్ అయ్యి ఫైనల్గా కొలన్లో అంతా అబ్జార్ప్షన్ జరిగి, అంటే వాటర్ ఎలక్ట్రోలైట్స్ అబ్జార్ప్షన్ జరిగి డైజెషన్ అంతా చిన్న పేగులలో జరుగుతుంది. సో కొలన్ అంటే మెయిన్లీ లార్జ్ ఇంటెస్టైన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ స్టూల్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. ఓకే. సో స్టూల్ ఫామ్ అయ్యాక అది బయటకు వచ్చేస్తుంది. ఇది బేసిక్ రొటీన్ మెకానిజం ఆఫ్ డైజెషన్. సో కాన్స్టిపేషన్ అంటే యూజువల్ ఏంటంటే లేమన్ లాంగ్వేజ్లో అంటే హార్డ్ స్టూల్స్ రావడము, అంటే ఈవెన్ నార్మల్ సాఫ్ట్ స్టూల్ వచ్చినా పేషెంట్ కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేసిన ఫీలింగ్ లేకపోతే అది కూడా కాన్స్టిపేషన్ అంటాం. సో స్టూల్ హార్డ్ వచ్చి క్రాక్స్ రావడము, పెల్లెట్స్లా రావడము, ఇట్లాంటి వాటిని కూడా మనం కాన్స్టిపేషన్ కింద తీసుకోవచ్చు. సో కాన్స్టిపేషన్ రొటీన్గా లైఫ్ స్టైల్ ఫీచర్స్ వేటి వల్ల వస్తాయంటే తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల, తక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల, లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల, సో ఇట్లాంటి వల్ల అంటే రెసిడ్యూ లేని ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే ఫైబర్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే బల్క్ ఆఫ్ స్టూల్ ఫామ్ కాక సో వాట్ ఎవర్ న్యూట్రియన్స్ అబ్జర్వ్ అయ్యి ఓన్లీ ఎక్స్క్రీట్ కావడానికి ఎనఫ్ బల్క్ కావాలి కదా, ఆ బల్క్ లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ రొటీన్గా ఫామ్ అవుతుంది. రొటీన్గా మనం చూసే రొటీన్ సినారియో లైఫ్ స్టైల్ ఫీచర్స్ వల్ల. సో అదర్ ఇష్యూస్ ఏంటంటే కాన్స్టిపేషన్ రావడం రీజన్ ఏమన్నా మెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయంటే థైరాయిడ్ ఉందా అనుకోండి, థైరాయిడ్ అయినా, లేకుంటే డయాబెటీస్లో కూడా కాన్స్టిపేషన్ రావచ్చు, లేకుంటే స్ట్రోక్స్ అయినా, బ్రెయిన్ డిసీజ్, స్ట్రోక్స్, మల్టిపుల్ స్క్లిరోస్ అంటాము. సో బ్రెయిన్ డిసీజ్ వీటిలలో కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అంటే పొటాషియం తక్కువ ఉండడం వల్ల, కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల, సో ఇట్లాంటి వాటిల్లో కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. సో మనం ఎట్లా చూస్తామంటే సో పేషెంట్ వచ్చినప్పుడు సో లైఫ్ స్టైల్ ఫీచర్స్ ఉన్నాయా చూస్తాం, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా చూస్తాం. సో మెటబాలిక్ డిసీజ్, హైపర్టెన్షన్, థైరాయిడ్, డయాబెటీస్ కూడా చూస్తాం. సో అది కాకుండా ఆర్గానిక్ డిసీజ్ అంటే ఏంటంటే సో ఈ పాత్లో ఏమైనా బ్లాక్ ఉందా, సో ఈ మూమెంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, సో స్ట్రక్చరల్గా కోలాన్ ఉంది కదా, కోలాన్లో ఏమైనా బ్లాక్ ఉందా, సో ఎల్డర్లీలో ఏమైనా ట్యూమర్స్ వచ్చినాయా, లార్జ్ పాలిప్స్ ఏమైనా ఉండి బ్లాక్ అవుతున్నాయా, సో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా. సో రొటీన్గా నార్మల్ బౌల్ మూమెంట్స్ ఉన్న 50 years ఎబో ఉండి నార్మల్ బౌల్ మూమెంట్స్ ఉండి సో అక్యూట్ ఎప్పుడైనా సడన్గా కాన్స్టిపేషన్ వస్తుంది, రీసెంట్ చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్, సో మనం అప్పుడు కొలనోస్కోపీ చేసి చూస్తాం. సో అక్కడ ఏమైనా అల్సర్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, ట్యూమర్స్ కానీ, పాలిప్స్ అట్లా ఏమైనా ఉన్నాయో చూస్తాం. సో ఇది బేసిక్గా అక్కడ ఏమైనా ప్యాథాలజీ ఉందో తెలుస్తుంది. ఓకే. సో ఇది బేసిక్గా మనము కాన్స్టిపేషన్ ఎవాల్యుయేట్ చేస్తాం ఇట్లా. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మూమెంట్ సరిగానే ఉంటుంది, సో కొలన్ మూమెంట్ సరిగానే ఉంటుంది, బట్ సో కోఆర్డినేషన్ సరిగా ఉండకపోవడం వల్ల కూడా మోషన్ సరిగా బయటకు రాదు. అంటే యూజువల్గా పైనుంచి కొలన్ మూమెంట్ వచ్చినప్పుడు కింద ప్రెషర్ జనరేట్ అయ్యి ఎవాక్యుయేట్ చేయాలి. సో బట్ కింద ఎవాక్యుయేట్ చేసే బదులు పేషెంట్ స్పింక్టర్ని టైట్గా కంట్రాక్ట్ చేస్తుంటారు. సో టైట్ కంట్రాక్ట్ చేయడం వల్ల ఏంటంటే స్టూల్ బయటకు ఎవాక్యుయేట్ కాదు. సో దీన్ని డిసినర్జిక్ డెఫికేషన్ అంటాం. సో మన మెడికల్ లాంగ్వేజ్లో 3 types కాన్స్టిపేషన్: నార్మల్ ట్రాన్సిట్, స్లో ట్రాన్సిట్ అండ్ డిసినర్జిక్. స్లో అంటే మూమెంట్ సమ్ డిసీజెస్ వల్ల, థైరాయిడ్ వల్ల, వాటి వల్ల మూమెంట్ తక్కువ ఉండడం. నార్మల్ మీన్స్ మూమెంట్ నార్మలే ఉంటుంది బట్ అవుట్పుట్ సరిగా జరగదు. సో డిసినర్జియా మీన్స్ సో సినర్జిక్ ఎఫెక్ట్ ఉండదు. సో పైనుంచి వచ్చిన మోషన్ని కింద రెక్టమ్ దగ్గర కంట్రాక్ట్ అయ్యి స్పింక్టర్ రిలీజ్ కావాలి. సో రిలీజ్ కాకుండా సో కింద కూడా ప్రెషర్ అట్లే తిన్నప్పుడు సో అక్కడే బ్లాక్ అయిపోతుంది స్టూల్. సో సమ్ టైమ్ కొందరు పేషెంట్స్ ఏంటంటే అబ్స్ట్రక్షన్ ఫీలింగ్, దే విల్ ఫీల్ సంథింగ్ ఈజ్ అబ్స్ట్రక్ట్ ఇన్ ద కోలాన్. సో అంటే ఇది అబ్స్ట్రక్షన్ డెఫికేషన్ అంటాం. సో ఆర్ఎల్స్ అంటే ఎల్డర్లీ పేషెంట్లు ప్రెషర్ ఎక్కువ పెట్టరు, వాళ్ళు
సో ప్రెషర్ ఎక్కువ పెట్టకపోవడం వల్ల ఏమైందంటే పైనుంచి ప్రెషర్ మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల ఈవెన్ స్టూల్ సరిగా ఫామ్ అయినా కానీ వాళ్ళు పుష్ చేయకపోవడం వల్ల కిందికి మోషన్ అట్లా చేసినా కూడా మళ్ళీ ఇది విషులాగా కన్వర్ట్ అయిపోతుంది సార్. సో అక్కడ కాన్స్టిపేషన్ జరిగి ఏమవుతుందంటే అది పైల్స్ రావడము, ఎక్కువ కట్ కావడము, మీరు అన్నారు కదా ఫిషర్స్ లాగా కావడము. సో లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల చిన్న మ్యూకోజా ఇన్ఫెక్షన్ అయ్యి ఫిస్టులాస్ ఫామ్ కావడము. సో కాన్స్టిపేషన్ ఎప్పుడైతే డిలే అవుతుందో పైల్స్ అంటే హెమరాయిడ్స్ అంటాం. సో హెమరాయిడ్స్ అంటే నార్మల్ వెజల్సే, వీన్సే, నార్మల్ వీన్సే, బట్ ఏంటంటే ప్రెషర్ వల్ల ఫ్లో తగ్గిపోయి డిస్టెండ్ అయిపోతాయి. సో వాటిని పైల్స్ అంటాం. హెమరాయిడ్స్ ఏంటంటే పైకి బయటకు వస్తాయి. సో బాగా ప్రెషర్ వల్ల అల్సరేట్ అవుతాయి, అంటే అల్సర్ లాగా అవుతుంది, పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ వస్తుంటుంది, సో బ్లడ్ లాస్ ఉంటుంది. ఈ హెమరాయిడ్స్. సో ఫిషర్ అంటే ఏంటంటే బేసిక్గా ఆ స్పింక్టర్ టేర్ అవుతుంది రిపీటెడ్గా పేషెంట్స్ స్ట్రెచ్ చేసినప్పుడు. సో అక్కడ టేర్ అయిపోయి, సో టేర్ కావడం వల్ల బాడీ కాంపెన్సేటరీ మెకానిజం స్పాజంలోకి వెళ్ళిపోతుంది. స్పాజంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ టైట్ స్టూల్ వస్తుంది. సో ఎవ్రీ టైం టైట్ స్టూల్ వచ్చినప్పుడల్లా ఆ టేర్ ఎక్స్టెండ్ అయ్యి సో ఫిషర్ లాగా ఫామ్ అవుతుంది. అదొక విషియస్ సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మామూలుగా ఇప్పుడు మనం ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పారు, కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఈ లాక్సేటివ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, కొన్ని సిరప్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఇది కంటిన్యూ చేయడం అనేది మంచిదా లేకపోతే దీనికంటే ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారు? సో రొటీన్ లాక్సేటివ్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అంటే కొన్ని స్టిమ్యులెంట్స్ అని ఉంటాయి, కొన్ని జస్ట్ బల్క్ ఫార్మింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అంటే మనం జస్ట్ దే విల్ ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద స్టూల్, బల్క్ ఫామ్ చేస్తే. బల్క్ ఫార్మింగ్ వాటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి. సో స్టిమ్యులెంట్ లాక్సేటివ్స్ అంటే సో బిస్కోడైల్ అని ఉంటుంది, అది ఏంటంటే మూమెంట్ ఇంక్రీజ్ చేసి స్టూల్ పుష్ చేయడం జరుగుతుంది. సో మెడికేటెడ్ వాటితోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి. సో ఓల్డ్ అండ్ పారాఫిన్ అంటే కొన్ని సెన్నా అట్లాంటివి ఉంటాయి. వాటితో కొలన్ మ్యూకోజా మొత్తం పెద్ద మొత్తం స్టెయిన్ అయిపోతుంది. సో ఎల్డర్లీ పేషెంట్స్లో కొందరు చూస్తుంటాం, కొలోనోస్కోపీలో కంప్లీట్ మ్యూకోజా మొత్తం బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఆయుర్వేదిక్ సమ్ కాంపౌండ్స్ వాడడం వల్ల, లెడ్ కాంపౌండ్స్ వాడడం అవి ఏంటంటే స్టిక్ అయిపోతాయి, కొలన్ మ్యూకోజా మొత్తం చేంజ్ అయిపోతాయి. సో రొటీన్ మనం వాడే వాటిలలో ఓన్లీ బల్క్ ఫార్మింగ్ ఏజెంట్సే ఉంటాయి. అంటే ఇక్కడ ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియా కూడా కిల్ అయిపోతుంది కొన్ని దాటి వల్ల. బ్యాక్టీరియల్ కాన్స్టిపేషన్లో బ్యాక్టీరియా రోల్ కూడా ఉంటుంది. బ్యాక్టీరియా నార్మల్ బ్యాక్టీరియా లేకుండా సో బ్యాడ్ బ్యాక్టీరియాతో ఎక్స్చేంజ్ అయినప్పుడు సో మూమెంట్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో పేషెంట్కి బ్లోటింగ్ రావడము, కడుపుబ్బడము ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఏంటంటే మూమెంట్ సరిగా లేకుంటే అక్కడే బ్యాక్టీరియా నార్మల్ బ్యాక్టీరియాని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా తోటి రీప్లేస్ అయిపోతాయి. మొత్తానికి కాన్స్టిపేషనే కదా, మలబద్ధకమే అని చెప్పేసి లైట్ తీసుకోకూడదు. సో అంటే ఈవెన్ అంటే ఫస్ట్ టైం క్యాన్సర్ కూడా కాన్స్టిపేషన్ లాగా ప్రజెంట్ కావచ్చు. సో రొటీన్ రెగ్యులర్లో వచ్చే ఫిజియలాజికల్ కాన్స్టిపేషన్ నుంచి ఈవెన్ క్యాన్సర్ వరకు కూడా కాన్స్టిపేషన్ ఈజ్ నథింగ్ బట్ సిమ్టమ్. సో కాన్స్టిపేషన్ ఏదైనా రీజన్ ఉండొచ్చు. సింపుల్ నార్మల్గా ఉండి కాన్స్టిపేషన్ ఉంది, యంగ్ పేషెంట్ విత్ వెయిట్ గెయిన్ అవుతున్నారు అనుకోండి, థైరాయిడ్ చూస్తాం మనం, థైరాయిడ్ పాసిబిలిటీ ఏమైనా ఉందా. సో ఎల్డర్లీ పర్సన్ వచ్చాడు, హిమోగ్లోబిన్ తగ్గిపోయింది, వెయిట్ లాస్ అవుతున్నాడు, సో ఈ రీసెంట్గా కాన్స్టిపేషన్ వచ్చింది, ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా చూస్తాం. సో చైల్డ్ వచ్చాడు, సో బట్ కాన్స్టిపేషన్ వస్తుంది, పెయిన్ అంటున్నాడు అంటే సో హ్యాబిచ్యుయేషన్ అంటే మోషన్ స్టూల్ ట్రైనింగ్ సరిగా జరగలేదేమో చూస్తాం. అంటే సినారియోని బట్టి ఇది సిమ్టమ్ కదా, మనం బ్యాక్గ్రౌండ్ డిసీజ్ ఏముందో చూస్తాం. సో ఏదన్నా ఉండొచ్చు. స్టూల్ బ్యాంక్స్ కూడా వచ్చేసాయి కదా సార్. స్టూల్ బ్యాంక్స్ అది ఫర్ ఎనీ డిసీజ్. స్టూల్ ఈజ్ ద మెయిన్ మెటీరియల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజ్. అంటే అల్సరేటివ్ కోలైటిస్కి, సో అదర్ చాలా డిసీజెస్కి, క్లాస్ట్రిడియం డిఫిసిల్ ఇన్ఫెక్షన్కి స్టూల్ ఈజ్ ద ట్రీట్మెంట్. సో దే విల్ ప్రిజర్వ్ ద స్టూల్ అండ్ ట్రాన్స్ఫర్. సో వన్ పర్సన్ హెల్త్ కెన్ బి స్లీన్ కంప్లీట్లీ ఇన్ ద స్టూల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.